అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము భార్య విధేయుడు అనే ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒకడు భార్య విధేయుడు. అతడికి ఒకసారి రాజుగారి అనుగ్రహం లభించింది. బహుమతి పొందే అవకాశం కూడా కలిగింది. నీకు ఎంత సంపద కావాలో అడుగు, ఇస్తాను అంటూ రాజు చెప్పగా, నా భార్యని అడిగి చెప్తాను అంటూ వెళ్ళి తన భార్యని అడిగాడు. ఆమె చెప్పిన ప్రకారం మరునాడు రాజుగారి దగ్గరకు వెళ్ళి, ప్రభు, నాకు ఎటువంటి బహుమానాలు వద్దు. దీపావళి రోజు నా ఇల్లు తప్ప మీ కోట మరియు వేరెవరి ఇంట్లోనూ దీపం వెలిగించకూడదు. ఇందుకు మీరు ఆజ్ఞాపించాలి అని అడిగాడు. విచిత్రమైన ఈ కోరికకు రాజు అంగీకరించాడు. ఆ రోజు దీపావళి. నగరమంతా చీకటిగా ఉంది. అప్పుడు మహాలక్ష్మి, దరిద్రలక్ష్మి వచ్చారు. దరిద్రలక్ష్మికి చీకటంటే ఇష్టం. చీకటిగా ఉన్న ఇళ్లలో దూరి ఆనందంతో చిందులేసింది. మహాలక్ష్మి బహుమతి పొందిన భార్య విధేయుడి ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి. లక్ష్మి ఇంటి తలుపు తట్టింది. లోపల బహుమతి పొందిన అతడి భార్య ఎవరు అని అడిగింది. మహాలక్ష్మిని వచ్చాను అనింది లక్ష్మీదేవి. ఏ వరుస కలుపుకొని వచ్చావు? ఈ ఇంటి కూతురుగానా లేక ఈ ఇంటి కోడలుగానా అనింది బహుమతి పొందిన వాడి భార్య. ప్రేమకు పాత్రురాలైన కూతురుగా అనింది మహాలక్ష్మి. కూతురుగా నువ్వు వస్తే తలుపు తెరుచుకోదు. కూతురు రేపు మరొకరి ఇంటికి వెళ్ళిపోవలసిందే కనుక ఈ ఇంటి కోడలిగా లోపలికి అడుగు పెడతానంటే తలుపు తెరుస్తాను అంటూ బదులిచ్చింది బహుమతి పొందిన ఆయన భార్య. మరో దారి లేక సరేనంటూ సమ్మతించింది మహాలక్ష్మి. తలుపు తెరుచుకుంది. మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించగానే అష్టైశ్వర్యాలు వెదజల్లాయి. భార్య విధేయుడిని చూసి ఊరంతా ముక్కున వేలేసుకుంది. భార్య తెలివితేటలు కలదైతే విధేయుడిగా ఉండటంలో తప్పు లేదు కదా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.